షియా, సున్నీ అనే తేడాల వల్ల అదొకటి. మిగిలిన దేశాలన్నీ కూడా దూరం పెట్టడం ఇస్లామిక్ కంట్రీసు. దాంతో పాటు అమెరికా బేస్‌లు అవన్నీ కూడా అక్కడ ఉండడం. ఈ అకాడమిక్‌గా చెప్పండి. షియా, సున్నీల మధ్య ఏంటి తేడా? అంటే మహమ్మద్ ప్రవక్తగా ఆయన తన జీవితకాలం కొనసాగించిన టైంలో, తన వారసుడిగా ఆయన్నెవరిని ఆయన అనౌన్స్ చేయలేదు. హ్మ్. ఎవరైతే తన సిద్ధాంతాలని, ఎవరైతే తన ఆచరణని కొనసాగిస్తాడో ఆయనే ఇస్లాంకి ప్రధానమైన నాయకుడిగా ఉంటాడనే భావంతోటే వారు చెప్పారు. అయితే వారికి వారసులలో వాళ్ళ కూతురికి సంబంధించిన కొడుకు, మనవడు అలీ అనే అతను ఉండేవాడు. హ్మ్. ఆ అలీ నాయకత్వం వహించే ప్రయత్నం చేశాడు. ఆ అలీ నాయకత్వాన్ని ఆహ్, వహించే ప్రయత్నంలో మిగతా వాళ్ళు దాన్ని ఆబ్జెక్షన్ చెప్పారు. సున్నీస్ అని ఎవరినంటామంటే మహమ్మద్ ప్రవక్త వారి బోధనలు ఎవరైతే ఆ బోధనలు వాళ్ళ సిద్ధాంతాన్ని ఆచరించి ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళందరూ సున్నీలు. హ్మ్. ప్రపంచంలో 83% వాళ్ళే ఉంటారు. హ్మ్. తర్వాత వారి యొక్క వారసత్వాన్ని అంటే వారి యొక్క శారీరక వారసత్వాన్ని లేదా వారికి సంబంధించిన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి వారసులే ఇస్లాం ప్రపంచానికి నాయకులుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షియాలు. హ్మ్. సున్నీలకు, షియాలకు మధ్య కూడా యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మనకు మొహర్రం పండుగ ఏదైతే ఉందో అవును. అది హైదరాబాద్‌లో కూడా ఆ జేస్తుంటారు. నేపథ్యానికి సంబంధించిన అంశాల్లో ఒక భాగంగా మనం చూడాలి. హ్మ్. కాబట్టి మొత్తం ఓవరాల్‌గా ఏందంటే ప్రపంచంలో మహమ్మద్ ప్రవక్త తర్వాత ఆయన బోధనలను తీసుకొని ప్రపంచం మొత్తం కూడా చాలామంది బయలుదేరినారు. హ్మ్. కాబట్టి ఇస్లాం ఆ బోధకుల బోధనలను అనుసరించి ఎవరైతే ఆ మతంలోకొచ్చారో వాళ్ళందరూ సున్నీలుగా మారిపోయినారు. హ్మ్. కాబట్టి ఇప్పటికీ అరబ్ దేశాల్లో ఎక్కువగా మనకి సున్నీలే కనబడతారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కనబడతా ఉంటారు. అయితే అదొక హిస్టారికల్ లెగసీ. తర్వాత హ్మ్. వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయడం గానీ, లేదా కలిసి సందర్భాలు గానీ పెద్దగా లేవు. ఇక హ్మ్. ఆ కాన్ఫ్లిక్ట్ అట్లే నడుస్తూ వచ్చింది. ఇక్కడ ప్రపంచం ఒకప్పుడు సియా, సున్నీల మధ్య ప్రపంచం మొత్తం నడిచేది. అవును. ఇప్పుడు అమెరికా డామినేషన్ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ ఇది ఇంకో కొత్త ప్రపంచంలాగా అయింది. అందుకోసం ప్రపంచ గమనానికి డైనమిక్స్ ఉంటాయి గదా! హ్మ్. కాబట్టి జాతిపరమైన లేదా మత వారసత్వానికి సంబంధించిన కాన్ఫ్లిక్టే షియా, సున్నీ కాన్ఫ్లిక్ట్‌గా నాకు అర్థమైన విషయం అది. హ్మ్.